Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు. మనం పోయిన క్లాస్లో భారతదేశంలో హక్కుల కోసం జరిగినటువంటి ప్రయత్నాలు, భారత రాజ్యాంగ సభ చేసినటువంటి సమాలోచనల గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎలా ఉన్నాయో చూద్దాం. భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగంలో రెండు విధాలైన హక్కుల్ని పొందుపరిచింది అని మనం చెప్పుకున్నాం. రాజ్యాంగంలోని 3వ అధ్యాయంలో ప్రాథమిక హక్కుల్ని ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కులు మనకు కనిపిస్తాయి. రాజ్యాంగంలోని 4వ అధ్యాయంలో ఆదేశిక సూత్రాలను ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 50 వరకు పొందుపరచడం జరిగింది. 3వ అధ్యాయంలో ప్రాథమిక హక్కులు, 4వ అధ్యాయంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. అంటే ప్రాథమిక హక్కులు అనేవి న్యాయస్థానాల ద్వారా మనం పొందగలిగేటటువంటి రక్షణ పొందగలిగేటటువంటి హక్కులు. ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి లభించేటటువంటి హక్కులు. ఇది కాక 4వ అధ్యాయంలోనే 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 51A అనేటటువంటి క్లాజును కొత్తగా చేరుస్తూ ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు మనకు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకు ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కులు మనకు తెలుస్తాయి. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల జాబితా గనుక మనం చూసినట్లయితే మొత్తం మనకు 7 విధాలైనటువంటి ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగంలో కనిపిస్తాయి. మొత్తం 7 హక్కుల్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒకటి, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. మనం ప్రాథమిక హక్కులేమో 12 నుంచి 35 వరకు అనుకున్నాం కదా. సో రైట్ టు ఈక్వాలిటీ 14 నుంచి 18th ఆర్టికల్ వరకు సమానత్వపు హక్కును గురించి మనకు వివరిస్తోంది. రెండవది, రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛ హక్కు గురించి రాజ్యాంగం మనకు తెలియజేస్తోంది. మూడవది, రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కు అంటాం దీన్నే మనం. పీడన నిరోధక హక్కు. ఆర్టికల్ 23 మరియు 24 ఈ 2 అధికరణాలు పీడన నిరోధక హక్కును గురించి తెలియజేస్తున్నాయి. 4వ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే
మత స్వాతంత్రపు హక్కు. మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు 25వ అధికరణం నుంచి 28వ అధికరణం వరకు మనకు మత స్వాతంత్రపు హక్కును గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మరొక హక్కు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. విద్యా సాంస్కృతిక హక్కులు అంటాం దీన్ని. విద్యా సాంస్కృతిక హక్కులు దేశంలో ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విద్య సంస్కృతి పరిరక్షణకు సంబంధించినటువంటి హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 ఈ రెండు అధికరణాలు విద్యా సాంస్కృతిక విషయక హక్కుల్ని గురించి మనకు తెలియజేస్తున్నాయి. మరొక ప్రాథమిక హక్కు రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ఆస్తి హక్కు ఆర్టికల్ 31 ఆస్తి హక్కును గురించి మనకు వివరిస్తుంది. ఆ తర్వాత మరొకటి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని హక్కుల అమలుకు హక్కు అంటాం. మనకున్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ మనం పొందగలుగుతున్నాము అంటే దానికి కారణం రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32 నుంచి 35 వరకు ఈ హక్కును గురించి రాజ్యాంగంలో వివరించబడింది. సో మొత్తం భారత రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కుల్ని మనం చూడవచ్చు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, right against exploitation, right to freedom of religion, cultural and educational rights, right to property, right to constitutional remedies. అయితే ఆ తరువాతి కాలంలో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31లో ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. సో ప్రస్తుతం మనకు భారత రాజ్యాంగంలో 6 హక్కులు మాత్రమే మనకు కనిపిస్తాయి ప్రాథమిక హక్కులుగా. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక విషయక హక్కు మరియు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి భారత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ప్రాథమిక హక్కులు 3వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. ఇక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కనుక మనం పరిశీలిస్తే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అని మనం చెప్పుకోవటం జరిగింది. సో ఆర్టికల్ 12 ఏం చెప్తోంది అంటే స్టేట్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్తోంది. స్టేట్ అంటే నిర్వచనాన్ని ఆర్టికల్ 12 చెప్తుంది. ఇన్ దిస్ పార్ట్, unless the context otherwise requires, the state includes the government and parliament of India and the legislature of each of the states and all local or other authorities within the territory of India or under the control of the government of India. రాష్ట్రము అనేటటువంటి పదం దేశానికి, రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకు అన్నిటికీ కూడాను ఒకే విధంగా పరిగణించబడుతుంది. రాష్ట్రము అనే పదానికి అర్థం అన్ని చోట్ల కూడాను ఒకే విధంగా ఉంటుంది. కేంద్రం దగ్గర ఒక రకంగా, రాష్ట్రం దగ్గర ఒక రకంగా, స్థానిక ప్రభుత్వం దగ్గర ఇంకో రకంగా ఉండటానికి వీల్లేదు. స్టేట్ అనేటటువంటి వర్డ్ అన్నిటి దగ్గర కూడాను ఒకే విధంగా అన్వయించబడుతుంది. ఇది ఆర్టికల్ 12లో చెప్పినటువంటిది. ఇక ఆర్టికల్ 13
ఆర్టికల్ 13 హక్కులను అమలు చేయటం కోసం న్యాయస్థానాలకు అధికారాన్ని కల్పించినటువంటి అధికరణం. ఆర్టికల్ 13 ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక తదితర ప్రభుత్వ సంస్థలేవీ కూడా భారత రాజ్యాంగంలోని 3వ అధ్యాయంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఎట్లాంటి ఉత్తర్వులను జారీ చేయడానికి వీల్లేదు. అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలేవీ కూడాను రాజ్యాంగంలోని 3వ అధ్యాయంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలను చేయటానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి చట్టాలు గనుక చేస్తే అవి న్యాయస్థానాల ద్వారా కొట్టివేయబడతాయి, చెల్లుబాటు కావు. కనుక ప్రాథమిక హక్కులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఉత్తర్వులేవి కూడాను రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా గనుక ఉన్నట్లయితే అటువంటి చట్టాలు చెల్ల నేరము అని చెప్పి 13వ అధికరణం చెప్తుంది. సో 12వ అధికరణం ఏమో స్టేట్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్తోంది. 13వ అధికరణం ఏమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి శాసనాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు అని చెప్తుంది. అంతేకాకుండా 13వ అధికరణానికి సపోర్ట్ గా ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఆర్టికల్ 13 ఏమో సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారాన్ని ఇస్తోంది. ఆర్టికల్ 226 ఏమో రాష్ట్ర హైకోర్టులకు న్యాయ సమీక్ష అధికారాన్ని ఇస్తోంది. ఆర్టికల్ 32 ఏమో హక్కుల అమలుకు హక్కుగా ప్రాథమిక హక్కులకు గ్యారెంటీని ఇస్తోంది. కనుక ప్రాథమిక హక్కులకు సంబంధించి చేసేటటువంటి శాసనాలు ఏవైనా సరే హక్కులకు భంగం కలిగించే పరిస్థితుల్లో ఆ శాసనాలను చెల్లుబాటు కావని ప్రకటించేటటువంటి అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సో ప్రాథమిక హక్కులు అంత ప్రధానమైనవి అని చెప్పి భారత రాజ్యాంగం ప్రకటిస్తోంది. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మొట్టమొదటి హక్కు రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటాం దీన్ని మనం. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు సమానత్వపు హక్కు గురించి వివరించడానికి మనకు ప్రయత్నం జరుగుతుంది. సమానత్వ హక్కును ఈ అధికరణాలు మనకు వివరిస్తున్నాయి. ఆర్టికల్ 14 కనుక తీసుకున్నట్లయితే ఆర్టికల్ 14లో మనకు ఏముంది అంటే the state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. The state shall not deny to any person equality before the law, equality before the law or the equal protection of the laws, equal protection of the laws within the territory of India. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణను రాజ్యం నిరాకరించకూడదు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని, చట్టాల ద్వారా సమాన రక్షణను రాజ్యం నిరాకరించకూడదు. దీంట్లో మనకు 2 పదాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఇంకొకటి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే చట్ట సమానత్వం,
ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ అంటే చట్టాల ద్వారా సమాన రక్షణ. చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ. చట్ట సమానత్వం అన్నా చట్టాల ద్వారా సమాన రక్షణ అన్నా ఇంచుమించుగా రెండు ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనే పదాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నాం. చట్ట సమానత్వం ఇది బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ ఈ పదాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం. చట్టాల ద్వారా సమాన రక్షణ అనే పదాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం. రెండిటి అర్థం ఒకటే, కానీ రెండు ఉంటే ఇంకా బలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రెండింటినీ కలిపి మనం మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అందుకే 14వ అధికరణంలో ఏం చెప్పుకున్నాము అంటే ద స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ద ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటున్నాం. సో భారత భూభాగంలో నివసించేటటువంటి ప్రజలందరికీ చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణను రాజ్యం నిరాకరించకూడదు. చట్ట సమానత్వం అనే ప్రాతిపదిక రాజనీతి సిద్ధాంతం నుంచి మనకు వచ్చింది. చట్ట సమానత్వం, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. దీనిని న్యాయశాస్త్రానికి తర్జుమా చేయడంతో చట్టాల ద్వారా సమాన రక్షణ అనే పదం వచ్చిందని న్యాయ కోవిదుల అభిప్రాయం. చట్ట సమానత్వం ఒక్క పదమే సమానత్వపు హక్కుని పూర్తిగా రక్షించగలదు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. అయితే సమానత్వపు హక్కుపై ఎటువంటి పరిమితులు విధించబడలేదు. 14వ అధికరణంలో సమానత్వపు హక్కు మీద ఎటువంటి పరిమితులు విధించడం అనేది జరగలేదు. అయితే ఈ అధికరణాన్ని అన్వయించడంలో న్యాయస్థానాలు ఎట్లాంటి పరిస్థితుల్లో రాజ్యం కొన్ని వర్గాలకు ప్రత్యేక చట్టాలు జారీ చేయవచ్చు అనే విషయాలను నిర్ణయిస్తూ వచ్చాయి. ఎందుకంటే రాజ్యాంగ రీత్యా వీటిపై ఎటువంటి పరిమితులు లేవు కాబట్టి న్యాయస్థానాలే ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేక చట్టాలు జారీ చేయవచ్చు అనే విషయాలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాయి. సో ఈ 14వ అధికరణంలో ఇవ్వబడినటువంటి హక్కు ప్రభుత్వ కార్యకలాపాల పట్ల చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వ కార్యకలాపాల పట్ల చెల్లుబాటు అవుతుంది. దాదాపుగా ఈ హక్కుని ప్రపంచంలోని ప్రతి రాజ్యాంగం కూడాను ఏదో ఒక రూపంలో గుర్తిస్తుంది. కానీ మన దేశంలో ప్రత్యేకంగా మత, సాంస్కృతిక, చారిత్రక కారణాల వల్ల అనేక రకాల అసమానత్వాలు సమాజంలో ఉండటంతో ఆ అసమానత్వాలను తొలగించడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ప్రజలందరికీ సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ, చట్ట సమానత్వం అనేది ఉండాలంటే ముందు ప్రజలందరూ సమాన పరిస్థితుల్లో జీవించగలిగినప్పుడు కదా, సమానమైనటువంటి సాంఘిక పరిస్థితులు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు పొందగలిగేటటువంటి స్థితి దేశంలో ఉన్నప్పుడు చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ అనేది సాధ్యమవుతుంది. మరి 14వ అధికరణం అందరికీ చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ ఇచ్చింది, కానీ దేశంలోని సాంఘిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవటం వల్ల అనేక అసాంఘిక లేదా అసమానత్వ పరిస్థితులు దేశంలో ఉండటం వల్ల ముందుగా ఆ అసమానత్వాలను తొలగించినప్పుడు మాత్రమే సమానత్వపు హక్కుని పూర్తిగా పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆ అసమానత్వాలను తొలగించటానికి ప్రత్యేకంగా సమానత్వపు హక్కులో కొన్ని అధికరణాలు చేర్చడం జరిగింది. అలా చేర్చబడినటువంటివే 15, 16, 17 మరియు 18 అధికరణాలు.
ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వపు హక్కుని ప్రజలందరూ సమానంగా అనుభవించటం కోసం ఉద్దేశించినవి. సాంఘిక అసమానత్వాన్ని తొలగించటం కోసం ప్రయత్నించేటటువంటివి. కనుక సమానత్వపు హక్కులోనే ఆ సమానత్వపు హక్కుకు మినహాయింపులు ఇచ్చేటటువంటివిగా, సాంఘిక అసమానత్వాలను తొలగించేటటువంటి ఉద్దేశ్యంతో 15, 16, 17 ఆర్టికల్స్ సమానత్వపు హక్కులో చేర్చబడ్డాయి. 14వ అధికరణం విషయానికి వచ్చినట్లయితే సమానత్వపు హక్కు పరిధి ఏంటి అనేది చిరంజిత్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1950కి చెందినటువంటి కేసులో సుప్రీంకోర్టు సమానత్వపు హక్కు పరిధిని నిర్వచించడానికి ప్రయత్నం చేసింది. ఆర్టికల్ 14లో ఉన్నటువంటి సమానత్వపు హక్కుని. సమాన చట్ట రక్షణ అంటే భారత భూభాగంలోని వ్యక్తులందరికీ వారి వారి పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఒకే విధమైన నియమాలను వర్తింపచేయవలెనని కాదు. ఒక శాసనానికి సంబంధించినంత వరకు సమాన పరిస్థితులలో ఉన్న వ్యక్తుల పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించడానికి వీలు లేదు అని మాత్రమే. అంటే చట్టాలు భారత భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ వారి వారి పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాలు చేయటం సమానత్వపు హక్కు కిందికి రాదు. అలా చేయటమే సమానత్వపు హక్కు కాదు. ఒక శాసనానికి సంబంధించినంత వరకు, అంటే ఏ శాసనానికి ఆ శాసనాన్నే విడిగా చూడాల్సి ఉంటుంది. ఒక శాసనానికి సంబంధించినంత వరకు సమాన పరిస్థితులలో ఉన్న వ్యక్తుల పట్ల, అంటే సమాన పరిస్థితులలో ఏ వ్యక్తులైతే ఉన్నారో ఆ వ్యక్తుల పట్ల ఎటువంటి పక్షపాత వైఖరిని ఆ శాసనం అవలంబించటానికి వీల్లేదు. అది మాత్రమే సమానత్వపు హక్కు. అంటే ఒకే శాసనం ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల పట్ల కొంతమందికి ఒక రకంగా, ఇంకొంతమందికి ఇంకొక రకంగా ఉండటానికి వీల్లేదు. ఆ శాసనం ఆ సమానత కలిగినటువంటి ప్రజలందరి పట్ల ఒకే విధంగా చెల్లుబాటు అవ్వాలి. అంతేకాని దేశం మొత్తం శాసనం అందరికీ ఒకే విధంగా చెల్లుబాటు కావటం అనేది సమానత్వపు హక్కు కిందికి కాదు. అవసరమైతే ఒక వ్యక్తికి గాని ఒక సంస్థను గాని ప్రత్యేక వర్గంగా భావించవచ్చు. అట్లాంటి వ్యక్తి గాని సంస్థ గాని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి విషయాలలో ప్రత్యేక చట్టాలు చేయవచ్చునని కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే ఒక వ్యక్తిని పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికి మాత్రమే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం దేశంలోని ప్రజలందరికీ కూడాను అలాగే ఇంప్లిమెంట్ కావాలి అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ శాసనం యొక్క ఉద్దేశ్యమే ఒక వ్యక్తికి సంబంధించింది అయినప్పుడు అది మిగతా వాళ్ళ సమానత్వపు హక్కుకు భంగం అని చెప్పటానికి అవకాశం లేదు. అలాగే ఒక సంస్థకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో చేసినటువంటి చట్టం ఆ సంస్థకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది కానీ మిగతా వాటికి చెందాలి అని అనడానికి వీల్లేదు. ఇంకా ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎఫ్ఎన్ బల్సారా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే 1951, అన్వర్ అలీ సర్కార్ 1952 మొదలైనటువంటి కేసుల్లో సమానత్వపు హక్కు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అంటే 14వ అధికరణం ఎట్లాంటి పరిస్థితులలోనూ రాజ్యం ప్రజలలో కొందరికి కొన్ని చట్టాలను మరికొందరికి కొన్ని చట్టాలను వర్తింప చేయకూడదని ఆదేశించడానికి వీల్లేదు. అంటే కొంతమందికి కొన్ని చట్టాలు, ఇంకొంతమందికి కొన్ని చట్టాలు చెల్లుబాటు అవుతాయి. అందరికీ ఒకే విధమైనటువంటి చట్టం
ఉండాలన్నది ఏమీ లేదు. వ్యక్తులకు కొన్ని విషయాలలో భిన్న భిన్నంగా వర్గీకరించి కొన్ని వర్గాలకే కొన్ని శాసనాలు అమలుపరచడం సాధ్యమవుతుందని, అయితే అట్లాంటి వర్గీకరణ శాసన ధ్యేయానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే వ్యక్తుల్ని విభజించి కొన్ని వర్గాలకు కొన్ని శాసనాలను అమలు చేయడం అనేది సాధ్యమవుతుంది. అయితే అలాంటి వర్గీకరణ చేయబోయేటటువంటి శాసనం ఏదైతే ఉందో ఆ శాసన ధ్యేయానికి అనుగుణంగా మాత్రమే ఉండి తీరాలి అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంకా ఒకే పరిస్థితులలో ఉన్న వ్యక్తులకు గాని వ్యక్తి సమూహాలకు గాని ఒకే తరహాకు చెందినటువంటి శాసనాలు వర్తింప చేయవచ్చు. భిన్న పరిస్థితులలో ఉన్న వ్యక్తులకు భిన్న శాసనాలను వర్తింప చేయటం సమానత్వపు హక్కు మన్నిస్తుందని న్యాయస్థానాలు నిర్ణయించాయి. అంటే ఒకే పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు గాని వ్యక్తి సమూహాలకు గాని ఒకే విధమైనటువంటి శాసనాలు చేయవాలి. ఒకవేళ భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు భిన్నమైనటువంటి శాసనాలు కనుక చేసినట్లయితే అటువంటి శాసనాలు సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి వాదించటానికి వీల్లేదు. సాంఘిక అసమానత్వాన్ని నివారించటం, శాసన పరిపాలనా రంగాలలో పౌరునిపై రాజ్య వివక్షతను చూపకుండా కాపాడటం ఈ హక్కు యొక్క లక్ష్యం అని ప్రొఫెసర్ శ్రీనివాసన్ అభిప్రాయపడటం జరిగింది. సో 14 అధికరణంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కును న్యాయస్థానాలు సాధ్యమైనంత వరకు కూడాను సానుభూతితో పరిశీలించి ఆ హక్కును పరిరక్షించేటటువంటి ప్రయత్నం చేశాయి. సో సమానత్వపు హక్కు అసలు ఎవరికి వర్తిస్తుంది? ఎందుకంటే చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ రాజ్యంలోని ప్రజలందరికీ కూడాను ఎవరికి నిరాకరించడానికి వీల్లేదు అనుకున్నాం కదా. ఈ హక్కు అసలు ఎవరికి వర్తిస్తుంది అంటే 14వ అధికరణంలోని హక్కు భారతదేశ పౌరులకే కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ వర్తిస్తుంది. నిన్న మనం పోయిన క్లాస్లో ప్రాథమిక హక్కుల విశ్లేషణలో చెప్పుకుంటూ ప్రాథమిక హక్కులు కొన్నేమో దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, కొన్ని హక్కులేమో ప్రజలందరికీ వర్తిస్తాయి అని చెప్పి రాజ్యాంగ సభ నిర్ణయించిందని చెప్పుకున్నాం. సో ఆర్టికల్ 14లో ఉన్నటువంటి హక్కు దేశ పౌరులకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ వర్తిస్తుంది. వ్యక్తులకే కాకుండా వ్యక్తి సమూహాలపై ఆధారపడిన సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని సుప్రీంకోర్టు భావించింది. కనుక కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా వ్యక్తి సమూహాలపై ఆధారపడినటువంటి సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రభుత్వ చర్యలు మాత్రమే దీని కింద పరిమితం చేయబడతాయి. అంటే ఆర్టికల్ 14లో ఉన్నటువంటి హక్కు కింద ప్రభుత్వ చర్యలు మాత్రమే పరిమితం చేయబడతాయి. ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఏవైనా ఆర్టికల్ 14లో ఉన్నటువంటి హక్కును భంగపరచకుండా ఉండటం కోసం దానికి సపోర్టుగా ఆర్టికల్ 15, 16, 17, 18, 29, 30 ఈ అధికరణాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. అంటే ఆర్టికల్ 14లో ఉన్నటువంటి హక్కుకు రక్షణగా ఎవరు కూడాను దానికి భంగం కలిగించకుండా ఆర్టికల్ 15, 16, 17, 18, 29, 30 ఈ అధికరణాలన్నీ కూడాను ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రభుత్వం పన్నుల వసూలుకు వేరు రాష్ట్రాలలో వేరు చట్టాలు వేరు పద్ధతులు అవలంబించటం సమానత్వపు హక్కుకు వ్యతిరేకం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు భావించింది. కొన్ని ప్రత్యేక అసమానత్వ ఏర్పాట్లు కూడా
సమంజసమేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే కొన్ని ప్రత్యేక అసమానత్వాలకు సంబంధించినవిగా ఉన్నటువంటి చట్టాలు సమానత్వపు హక్కుకు భంగం కలిగించేవి కావని చెప్పి సుప్రీంకోర్టు వివరించింది. ఉదాహరణకు అసమానత్వపరమైనటువంటి కొన్ని అంశాలను సుప్రీంకోర్టు సమానత్వపు చట్టానికి అనుగుణమైనటువంటి వాటిగానే భావించింది. వాటిల్లో పన్నుల వసూలు, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వేరు రాష్ట్రాలలో వేరు చట్టాలు ఏర్పాటు చేయటం, పన్నుల వసూలుకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిని అవలంబించటం, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకే విధమైనటువంటి సమానత్వం ఉన్నప్పుడు అందరికీ సమానమైనటువంటి చట్టాలు ఉండాలి, పన్నుల వసూలు విషయంలో కూడాను అందరికీ ఒకేలాంటి చట్టాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మరి వేరు రాష్ట్రాల్లో వేరు చట్టాలు ఉండటం అనేది సమానత్వపు హక్కుకు వ్యతిరేకమే కదా అంటే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పన్నుల వసూలు విషయంలో వేరు రాష్ట్రాల్లో వేరు చట్టాలు, విభిన్నమైనటువంటి పద్ధతులు అవలంబించటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం అని భావించటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక మరొక విషయం నేరాలను విచారించేటటువంటి అంశం. భారత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఏర్పాటైనటువంటి న్యాయస్థానాలను మినహాయించి కొన్ని ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి కొన్ని తరహా నేరాలను విచారించడం అనేది సమానత్వపు హక్కుకి భంగం అనే వాదనను న్యాయస్థానాలు తిరస్కరించాయి. సాధారణంగా ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద న్యాయస్థానాలు ఏర్పాటవుతూ ఉంటాయి. ఈ న్యాయస్థానాలు నేరాలను విచారించటం, నేరస్తులను శిక్షించటం చేస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక నేరాలను విచారించడం కోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయటం అనేది ప్రజలకు ఉన్నటువంటి చట్ట సమానత్వకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వాదించటం జరిగింది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో క్రిమినల్ నేరాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయనుకోండి, సాధారణ న్యాయస్థానాల్లో విచారించి శిక్షించడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల నేరాలు పెరిగిపోయే అవకాశం ఉంది. అట్లాంటి నేరాలను అడ్డుకోవటం కోసం, త్వరితంగా విచారించటం కోసం, దానికోసం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక న్యాయస్థానాలలో ఇట్లాంటి కేసులను విచారించినట్లయితే ఆ వ్యక్తి సమానత్వపు హక్కుకు అది వ్యతిరేకం అని చెప్పి వాదించటానికి వీల్లేదు. అట్లాంటి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయటం ద్వారా న్యాయ విచారణను త్వరితంగా పూర్తి చేసి అట్లాంటి నేరాలను నిరోధించటం కోసం అది ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లాంటి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కనుక ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక అంశాలను విచారించడం కోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు కూడాను ఆర్టికల్ 14లోని సమానత్వపు హక్కుకు వ్యతిరేకం అని చెప్పి వాదించడానికి వీల్లేదు. ఇక మత సంబంధమైనటువంటి విషయాలలో కూడాను వేరు మతాల వారికి వేరు చట్టాలు చేయటం సమంజసమేనని చెప్పి న్యాయస్థానాలు భావించాయి. హిందువుల విషయంలో బహు భార్యత్వ ఆచారాన్ని నిషేధిస్తూ ఇట్లాంటి నిషేధం ఇతర మతాలకు వర్తింప చేయకుండా ఉండటాన్ని న్యాయస్థానాలు అంగీకరించాయి. ఎందుకంటే శాసన లక్ష్యమే బహువివాహ ఆచార నిషేధమైనప్పుడు ఆ లక్ష్య సాధనకు హిందువులను ఒక వర్గంగా, హైందవేతరులను మరొక వర్గంగా వర్గీకరించడం అసమంజసమన్న వాదనతో కోర్టు అంగీకరించలేదు. కుటుంబ విషయంలో హిందువులకు, ముస్లింలకు మౌలికమైన ఆచార భేదాలున్నాయని,
వివాహ విషయాలలో ఈ రెండు మతాల సమస్యలను వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది అని, అది అసమంజసం కాదని న్యాయస్థానాలు భావించాయి. కనుక మత సంబంధమైనటువంటి విషయాలలో హిందువులకు ఒక విధమైనటువంటి శాసనాలు, ముస్లింలకు మరొక విధమైనటువంటి శాసనాలు, క్రైస్తవులకు ఇంకొక విధమైనటువంటి శాసనాలు చేయటం సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి భావించటానికి వీల్లేదు. ఎందుకంటే శాసన ఉద్దేశ్యమే ఆ ప్రత్యేక మత ప్రయోజనాలు కాపాడటం అయినప్పుడు కేవలం ఆ మతం వారికి మాత్రమే ప్రత్యేక శాసనాలు చేయటం సమానత్వపు హక్కుకు భంగకరం కాదు అని చెప్పి న్యాయస్థానాలు భావించాయి. కామేశ్వర సింగ్ వర్సెస్ బీహార్ 1951 కేసులో ప్రభుత్వం కైవసం చేసుకున్నటువంటి భూములకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ధనికులకు పేదలకు మధ్య చేసినటువంటి వర్గీకరణను పాట్నా న్యాయస్థానం ఆమోదించలేదు. అంటే శాసనం యొక్క ఉద్దేశ్యం నష్టపరిహారాన్ని చెల్లించడం, ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములకు నష్టపరిహారం చెల్లించడం. మరి ఒకే ప్రయోజనాన్ని ఆశించి చేయబడేటటువంటి ఈ చట్టం ధనికులకు ఒక రకమైనటువంటి పరిహారాన్ని, పేదలకు ఇంకొక రకమైనటువంటి పరిహారాన్ని చెల్లించడం అనేది సమానత్వపు హక్కుకు విరుద్ధంగా న్యాయస్థానాలు నిర్ణయించాయి. ఎందుకంటే విషయమే ఒక అంశానికి సంబంధించినప్పుడు దానిలో రెండు విధాలైనటువంటి ప్రయోజనాలు ఆశించడం అనేది పేదలకు ధనికులకు ఒకే విధమైనటువంటి న్యాయం ఆ చట్టం వల్ల జరగాలి కాబట్టి అలా జరగటం లేదు కాబట్టి అట్లాంటి చట్టాలు సమానత్వపు హక్కుకి విరుద్ధం అని చెప్పి న్యాయస్థానాలు భావించాయి. ఇక న్యాయస్థానాలు ఆమోదించినటువంటి మరొక అసమంజసమైనటువంటి విషయం ఏంటి అంటే ఎన్నికల వివాదాలు. 1975 జూన్లో అలహాబాద్ హైకోర్టు రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి జరిగిన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించిన దరిమిలా పార్లమెంటు 1975లో 39వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సవరణకి పూర్వం భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయాలకు సంబంధించినటువంటి తగాదాలను విచారించడానికి సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉండేది. అలాగే పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల సభ్యులు ఎన్నికల తగాదాలను విచారించడానికి రాష్ట్ర హైకోర్టులు అధికారాన్ని కలిగి ఉండేవి. అయితే 39వ సవరణ భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ ఈ నలుగురి ఎన్నిక తగాదాలు సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధి నుంచి తప్పించి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి ఈ నలుగురి ఎన్నిక తగాదాలను ఇక నుంచి ప్రత్యేక న్యాయస్థానాలలో మాత్రమే విచారించాలి. ఈ సవరణ నాటికి సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఇందిరాగాంధీ ఎన్నికకు సంబంధించినటువంటి తగాదాను ఈ సవరణ రద్దు అయినట్లుగా ప్రకటించింది. అంటే సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఇక విచారించడానికి వీల్లేదు. ఇటువంటి సవరణ రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధమని సుప్రీంకోర్టులో చేసినటువంటి వాదన కూడాను తిరస్కరించబడింది. సుప్రీంకోర్టు కూడాను ఇలాంటి సవరణ సమానత్వకు వ్యతిరేకమని చెప్పి భావించలేదు. ఆ తర్వాత 42nd అమెండ్మెంట్ 1976లో న్యాయస్థానాల అధికారాలను పరిమితం చేయటానికి ప్రయత్నం చేశాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ ఈ నలుగురి వ్యక్తుల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాలను నెలకొల్పడానికి పార్లమెంటుకు అధికారం సంక్రమించింది 39వ రాజ్యాంగ సవరణ ద్వారా. దీనిని పురస్కరించుకుని 1977లో భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ప్రత్యేక న్యాయస్థానాలలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎన్నికల తగాదాలను నివారించడానికి లోక్సభ నియమించినటువంటి 3 సభ్యులు, రాజ్యసభ నియమించినటువంటి 3 సభ్యులు, లోక్సభ స్పీకర్ చే నియమించబడినటువంటి 3 సభ్యులు ఈ ఎన్నికల తగాదాలను విచారించాలి. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక తగాదాలను విచారించడానికి లోక్సభలోని 3 సభ్యులు, రాజ్యసభ నుంచి 3 సభ్యులు, లోక్సభ స్పీకర్ నియమించే 3 సభ్యులు విచారిస్తారు. వీళ్లతో ఏర్పడేటటువంటి ప్రత్యేక ట్రిబ్యునల్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తగాదాలను విచారిస్తుంది. సుప్రీంకోర్టులో వాటిని విచారించడానికి వీలు. ఇక ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ కు సంబంధించినటువంటి ఎన్నికల తగాదాలు కనుక అయినట్లయితే లోక్సభ నియమించే 3 సభ్యులు, రాజ్యసభ నియమించే 3 సభ్యులు, రాష్ట్రపతి నియమించేటటువంటి 3 సభ్యులు వీరితో ఏర్పడేటటువంటి ట్రిబ్యునల్ ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ ఎన్నికల తగాదాలను విచారిస్తాయి. ఈ ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులపై సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. అంటే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దాని మీద సుప్రీంకోర్టుకు కానీ, హైకోర్టుకు కానీ అధికారాలు లేవు. అయితే అప్పీళ్ల విచారణాధికారం మాత్రం సుప్రీంకోర్టుకు ఉంటుంది. 1977లో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఈ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను ఆమోదించడానికి నిరాకరించింది. 42వ రాజ్యాంగ సవరణ చేస్తూ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభల సభ్యులు ఎన్నికలకు సంబంధించినటువంటి తగాదాలను కూడా న్యాయ సమీక్ష అధికారం నుంచి తప్పించారు. ఇంతకుముందేమో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ కు సంబంధించిన ఎన్నికల తగాదాలను న్యాయ సమీక్ష నుంచి తప్పిస్తే 42వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర శాసన సభ్యుల ఎన్నికల తగాదాలు కూడా న్యాయ సమీక్ష అధికారం నుంచి తప్పించి ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకి 42వ రాజ్యాంగ సవరణ అవకాశం ఇచ్చింది. దీని ద్వారా న్యాయస్థానాలకు ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారం తగ్గించడానికి 42వ సవరణ ప్రయత్నం చేస్తుంది. సో సుప్రీంకోర్టు సామాన్య సమీక్షాధికారం ఏదైతే ఉందో దీన్ని తొలగించవచ్చు, కానీ ఆర్టికల్ 136లో ఉన్నటువంటి ప్రత్యేక అప్పీళ్ల విచారణ అధికారాన్ని మాత్రం తొలగించడానికి వీల్లేదు. అంటే దీని ప్రకారం తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక 39వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కనుక చూసినట్లయితే 39వ రాజ్యాంగ సవరణ తనంతట తానే న్యాయస్థానాల న్యాయ సమీక్షాధికారాన్ని పూర్తిగా తొలగించింది. పూర్తిగా న్యాయస్థానాల న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. అయితే 42వ రాజ్యాంగ సవరణ అటువంటి సమీక్షాధికారాన్ని తొలగించేటటువంటి అధికారాన్ని శాసన నిర్మాణ శాఖకు కట్టబెట్టింది. అంటే శాసన నిర్మాణ శాఖ ఈ అధికారాన్ని ఉపయోగించుకోనంత వరకు న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా శాసన నిర్మాణ శాఖ ఈ అధికారాన్ని ఉపయోగించుకుని న్యాయస్థానాలకు ఉన్నటువంటి అటువంటి న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించేటటువంటి అధికారం శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది. ఇక 42వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 31D
ఆర్టికల్ 31D అనే ఒక కొత్త ఆర్టికల్ని రాజ్యాంగంలో చేర్చింది. దీని ద్వారా పార్లమెంటుకు జాతి విరుద్ధ కార్యకలాపాలు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అంటాం, అలాగే జాతి విరుద్ధ సంస్థలు, యాంటీ నేషనల్ అసోసియేషన్స్, ఈ జాతి విరుద్ధ కార్యక్రమాలను, జాతి విరుద్ధ సంస్థలను నిర్ణయించడానికి, అంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి, వాటిని అరికట్టడానికి, ఆ సంస్థలను నిషేధించడానికి కూడా పార్లమెంటుకు అధికారాలు ఇవ్వడం జరిగింది. దీని క్రింద జారీ చేసినటువంటి ఉత్తర్వులు రాజ్యాంగంలోని 14, 19, 31 అధికరణాలలో ఉన్న ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అని ఎవరూ కూడాను న్యాయస్థానాలలో వాదించడానికి వీల్లేదు. అనగా న్యాయస్థానాల సమీక్షాధికార పరిధి నుంచి ఇవి తప్పించబడ్డాయి. జాతి విరుద్ధ కార్యకలాపాలు, జాతి విరుద్ధ సంస్థలను గుర్తించి నిషేధించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒకవేళ అట్లా చేసినట్లయితే అది సమానత్వపు హక్కుకు విరుద్ధం అని చెప్పి ఎవరూ కూడాను న్యాయస్థానాల్లో వాదించడానికి వీల్లేదు. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఆర్టికల్ 14లోని రైట్ టు ఈక్వాలిటీ, చట్ట సమానత్వం, చట్టాల ద్వారా సమాన రక్షణ. దీనికి సపోర్టుగా ఇందాక మనం చెప్పుకున్నాం, ఆర్టికల్ 14లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుకు సపోర్టుగా ఆర్టికల్ 15, 16, 17, 18 ఈ 4 అధికరణాలు చేర్చబడ్డాయి. సో ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్నటువంటి సమానత్వపు హక్కు. నెక్స్ట్ క్లాస్లో సమానత్వపు హక్కులోని మిగతా అధికరణాల గురించి చూద్దాం. ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.